తపోకాల ధ్యానాంశములు. 1వ రోజు, పశ్చాత్తాపం నూతన హృదయం. సువార్త వాక్యం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. ఆత్మీయ సందేశం. ఈ తపస్సు కాలం మనల్ని మనం సమీక్షించుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. పశ్చాత్తాపం అంటే కేవలము గత తప్పుల గురించి బాధపడడం మాత్రమే కాదు, మన మనస్సును, మార్గాన్ని దేవుని వైపుకు మళ్ళించడం. దేవుడు మన పాపాలను చూసే దేవుడు కాదు, మన పశ్చాత్తాపాన్ని చూసి కౌగలించుకునే కరుణగల తండ్రి. ఈరోజు మనలో ఉన్న అపవిత్ర ఆలోచనలను, భావాలను విడిచిపెట్టి దేవుని రాజ్య వారసులుగా మారుదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధ తపస్సు దినాలలో ప్రవేశించిన మాకు మీ కృపను తోడుగా ఉంచండి. ప్రభువా, గత కాలంలో మా చూపులతో, మాటలతో, క్రియలతో మీ మనస్సును గాయపరిచిన సందర్భాలను బట్టి పశ్చాత్తాపపడుతున్నాం. మా హృదయాలు కఠినమైపోయి మీ వాక్యానికి దూరమైనప్పుడు మమ్మల్ని మళ్ళీ మీ ప్రేమ వైపుకు ఆకర్షించండి. ఈ 40 రోజులు మేము చేసే ఉపవాస ప్రార్థనలు మా ఆత్మలకు నూతన బలమును ఇచ్చునుగాక. మీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్ర రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రమైన బలిగా నీ సన్నిధికి చేర్చుకోండి. మాకు నూతన మనస్సును, పరిశుద్ధమైన హృదయాన్ని ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.